ఇప్పుడు 188వ శ్లోకము. ఛందస్సార శాస్త్రస్సార మంత్రస్సార తలోదరి ఉదార కీర్తి రుద్ధామ వైభవ వర్ణ రూపిణి. ఈ ఛందస్సార శాస్త్రస్సార అంటే ఈ అన్ని శాస్త్రాలు అంటే వేదముల నుంచి ఉద్భవించిన శాస్త్రం అనమాట. ఛందస్సార అంటే శాస్త్రస్సార అంటే శాస్త్రముల యొక్క వేదముల యొక్క సమూహము. వేదముల ద్వారా ఏదైతే వచ్చినా అవంటే వాటిని ఈ శాస్త్రములు అన్నారన్నమాట. అంటే సకల వేదాంతముల సారము, వేదములలో ఉన్న బ్రహ్మ పదార్థమును కీర్తిస్తూ దానిని అనుభవపూర్వకంగా తెలుసుకున్నటే మానవ జన్మ లక్ష్యము అని చెప్తారన్నమాట. వేదాంతముల సారము విశ్వశక్తి దర్శించమనియే ఉన్నందున విశ్వశక్తిని ఛందస్సార అని అన్నారు. చూడండి, ఛందస్సారానా శాస్త్రస్సారానా శాస్త్రాల యొక్క సారము మరి మన వేదముల యొక్క సారము ఉపనిషత్తుల సారము మన వేదముల యొక్క సారము ఉపనిషత్తుల సారమే భగవద్గీత యొక్క సారము నారద భక్తి సూత్రాలు, వివేక చూడమని, ఇలా స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటాయి. సో ఒక్కొక్కటి మనం విడదీసుకుని చూస్తూ ఉంటే అసలు సత్యం ఏంటంటే ఆ శాస్త్రాలన్నిటిలో ఉన్నది ఏంటంటే నీ ఆత్మజ్ఞానం తెలుసుకోవటమే, అంటే బ్రహ్మ విద్యను తెలుసుకోవటమే అని ఉంటుంది. బ్రహ్మ విద్యను తెలుసుకోవటమే నిజమే. అంతేనండి. ప్రతి ఉపనిషత్తు చిన్న ఉపనిషత్తుల్లో ఈశావాస్య ఉపనిషత్తు, కైవల్యోపనిషత్తు, కేనోపనిషత్తు ఇవన్నీ చాలా ఇంచుమించు 15-20 శ్లోకాలే ఉంటాయి. ఆ చిన్న శ్లోకాల్లోనే మన ఎంతో అంతరార్థం అంటే ఈ యొక్క శాస్త్రాల సారమంతా ఇమిడి ఉంటుంది. అంటే మనిషి ఎలా జీవించాలి, ఎలా దేని కోరుకుంటాడు, దేని వైపు పరిగెడుతున్నాడని ఆ ఉపనిషత్తుల సారం చెప్తుంది. దానిని ఇంకా తేలిగ్గా మన భగవానుడు భగవద్గీతలో ఆ యొక్క కురుక్షేత్ర సంగ్రామంలో మనందరికీ అర్థమయ్యేట్టు, అంటే సకల మానవాళికి చాలా సూక్ష్మంగా అర్థమయ్యే స్థితిలో చాలా సాధారణమైన భాషలో చక్కగా ఆ యొక్క భగవద్గీతలో మనకి ఉద్బోధించాడు. ఆ ముఖతః వెలువడింది కాబట్టి భగవద్గీత. ఆ భగవద్గీత సర్వమానవాళికి ఒక పెద్ద మాన్యువల్, అంటే ప్రాపంచిక జీవితంలో జీవుడు ఎలా జీవించాలి అనేది ఒక పెద్ద మాన్యువల్ అన్నమాట. ఈ యొక్క జీవన యాత్ర ఎలా చక్కగా మనం దేనిలో ఎప్పుడు ఏ సమయంలో ఎలా ఉండాలి ఏంటి అనేది ఆచరించి చూపించేదే భగవద్గీత. సో అలాంటి అద్భుతమైన గ్రంథమే ఇప్పుడు లలితా సహస్రనామం కూడా. లలితా గీత కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న ఏంటండి, భగవద్గీతకి లలితా గీతకి ఏమైనా తేడా కనపడుతుందండి మనకి? భగవద్గీతలో ఏదైతే చెప్పారో ఇప్పుడు లలితా గీతలో ఒక్కొక్క నామంలో మన జీవన విధానంలో, జీవన చర్య, మన జీవన స్రవంతిలో, మన జీవన ప్రయాణంలో ఒక్కొక్క నామానికి మన జీవించడంలో ఎలా ఉద్బోధించబడింది. ఒక భౌతిక పరంగా, ఒక ఆధ్యాత్మిక పరంగా, ఒక అద్వైత పరంగా, ఇన్ని కోణాల్లో కూడా చక్కగా మనకి వివరించబడుతూ ఉంది లలితా రహస్య సహస్రనామంలో కూడా. ఇది లలితా గీత. సో ఈ యొక్క సకల వేదముల సారం అంతా కూడా మన అందరికీ అర్థమయ్యేటట్టు అంటే సంక్షిప్త రూపంలో ఇచ్చింది. ఇప్పుడు ఒకసారి స్వాహ స్వధ మతిర్ మేధ అనే ఒక నామాల గురించి చెప్పుకున్నామండి. ఇవన్నీ కూడా ఈ మనకి ఒక ఈమెయిల్ పాస్వర్డ్ ఉంటది కదండి మీకు. ఒక ఈమెయిల్ అంటే ఒక దాని నుండి సంక్షిప్త అక్షరాలు ఉంటాయి. దాని నుండి మీరు లోపలికి వెళ్తున్నప్పుడు దాన్ని ఎలాగ మీరు ఓపెన్ చేసుకుని చూసుకుంటారో అదే విధంగా ఈ మంత్రాక్షరాలు, ఈ బీజాక్షరాలు, ఈ యొక్క అమ్మ నామాలు కావచ్చు, భగవద్గీతలో శ్లోకాలు కావచ్చు, ఉపనిషత్తుల్లో ఉన్న శ్లోకాలే కావచ్చు, అన్ని కూడా అంతరార్థ పరంగా ఉన్నాయి. కానీ అది చెప్పేవారు లేక దాన్ని మనం అలా ఓపెన్ చేయలేక అలా వదిలేసాం కొంతకాలం. అంతకుముందు చక్కగానే జరిగేది. అంతకుముందు మానవుడికి అలాంటి అవసరంలా, ఎందుకంటే మానవుడు ఎలా జీవించాలి అలాగే జీవించాడు కాబట్టి అప్పటికి అంతవరకే అర్థమైంది. కానీ ఇప్పుడు పెరుగుతున్న కాలంలో ఈ యొక్క పరిణామ క్రమంలో మానవుడు తను తాను కోల్పోయి బాహ్య ప్రపంచం వైపు పరుగులు పెట్టాడు. తను అంటే ఏంటో తెలియదు, తన గురించి అంటే ఏంటో తెలియదు. బాహ్యం అంటే బయట ప్రపంచం వస్తువులతోనే మమేకమైపోయి తన జీవితం అదే సత్యం అనుకునే ఒక ఉన్నత ఆ స్థితిలో కూడా పరిపక్వత పొందిపోయాడు అనమాట. సో అలాంటి స్థితిలో ఈ యొక్క ఇప్పుడు అవసరం అనమాట. ఇప్పుడు మళ్ళా వెనక్కి తిరిగి ఈ యొక్క శాస్త్రాల గురించి, ఈ యొక్క వేదాల గురించి, ఈ యొక్క ఉపనిషత్తుల గురించి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం మరలా మొదలైంది. ప్రతిదానికి ఒక దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేది వస్తుంది కదండి. భగవంతుడు సర్వధర్మాన్ని పరిత్యజ్య, ఎప్పుడైతే లోకంలో దుష్టులు ఎక్కువైపోయారు, దుష్ట పరిపాలన ఎక్కువైపోయింది, అప్పుడు నేను వస్తానని చెప్తాడు భగవద్గీతలో. ఆ శ్లోకం గుర్తు రావటం లేదు. సో ఆ విధంగా మనకి ఇప్పుడు జరగవలసింది ఏంటంటే ఈ సమస్త ప్రక్షాళన జరగాలనుకున్నప్పుడు ఇలాంటి ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. ఇది మనకి ఇప్పుడు జరిగే ఈ యొక్క కోవిడ్-19 కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది ఎంత అద్భుతంగా మనకి ఉపయోగపడుతుందంటే కొన్ని నష్టాలు ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఎప్పుడైనా సరే ఒక మంచి కార్యం జరిగే ముందు కొంత ఇబ్బంది జరుగుద్దండి. ఆ ఇబ్బందిలో కొంతమంది ఇబ్బంది పడిపోతూ తన నాశనం అయిపోతూ ఉంటాం. అంటే కొంత చెడులో కూడా మంచి కూడా వెళ్ళిపోతుంది, మంచితనం కూడా వెళ్ళిపోతుందంటే వాళ్ళ సాక్రిఫైస్, వాళ్ళ త్యాగం, వాళ్ళ యొక్క శక్తిని దానికి ధారపోస్తున్నారు. అది
అది వారికి ఉన్నత స్థితినే ఇస్తుంది, కానీ ఇబ్బంది మనకు కనపడేది ఇంత మంచివాడు కూడా ఇలాంటి కొట్టుకుపోతున్నాడే అని అనిపిస్తుంది. కానీ కారణం ఏంటంటే దానిలో మనకు కూడా ఒక భాగస్థులము. సో ఈ దుష్ట శిక్షణ జరిగేటప్పుడు కొంత చెడు అనేది, చెడుతో పాటు మంచి కూడా పోవడం అనేది సత్యమే. దాన్ని అనుభవించాలి, అంగీకరించాలి, ఆస్వాదించాలి. సో ఈ విధంగా మన యొక్క ప్రయాణం జరుగుతుంది. ఈ నామాలు ప్రతి నామంలో కూడా మనం తెలుసుకోగలుగుతుంది ఏంటంటే ఈ శాస్త్రాలనేవి వ్యర్థం కాదు, కానీ తెలియలేక మనం దాని గురించి అవగాహన లేక వదిలేసాం. అవగాహనతో ఇస్తే ప్రతి ఒక్కరు ఇప్పుడు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఉన్న మానవ జాతి యొక్క మస్తిష్కము చక్కగా అర్థం చేసుకునే స్థాయికి ఎదిగింది. మీకు ఒకసారి చెప్పినట్టున్నాను, ద సీక్రెట్ డాక్టర్ అనే ఒక పుస్తకం మేడం బ్లావెట్స్కీ రాశారు. ఆవిడ 1980లో రాశారు, 1890లో రాశారు. 1890లో ఆ పుస్తకం ద సీక్రెట్ డాక్టర్ రాస్తూ కూడా ఈ బుక్ ని, అంటే ఈ పుస్తకాన్ని చదవడానికి అర్హులైన మానసిక స్థితి 100 సంవత్సరాలకు వస్తుందని దానిలో కోట్ చేస్తుందండి ఆవిడ. అంటే సరిగ్గా ఇంచుమంది 1980, 1970కి వచ్చేప్పటికి మనకి ఈ యొక్క అవగాహన స్థాయి పెరిగింది. అప్పుడు ఆవిడ చెప్పిన టెలిపతి కావచ్చు, ఆస్ట్రల్ ట్రావెలే కావచ్చు, మరి ఇంకా సంబలలో ఉన్న యొక్క మాస్టర్స్ యొక్క రహస్యాలే కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ప్రతి 100 సంవత్సరాలకు మానవ యొక్క మస్తిష్కం అనేది చాలా విశాలమవుతుంది, అవగాహన చేసుకునే పరిణితి పెరుగుతుంది మానవ యొక్క మస్తిష్కం. అదే యాక్సెస్ షిఫ్ట్ అంటారు. సో అలాంటి యాక్సెస్ షిఫ్ట్ మానవ మస్తిష్కాల్లో వస్తుంది కాబట్టి అలాంటి అవగాహన శక్తి పెరుగుతుంది కాబట్టి ఆ మార్పులు వస్తుంటాయి. ఇప్పుడు జరిగేది మనకు అదే. ఇప్పుడు ఇలాంటి ఉపద్రవం అని అనుకుంటున్నాం, కానీ ఈ ఉపద్రవంలో చాలా మంచి జరుగుతుంది. చాలా అత్యంత అద్భుతమైన ఒక పరిణామ దశకి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ రోజు జరిగే ఒక పరిణామ క్రమంలో కూడా భూమి ఒక ఉన్నత స్థితికి వెళుతుందని అనేక మంది సైంటిస్టులు చెప్తున్నారు, మహానుభావులు చెప్తున్నారు, తత్వవేత్తలు చెప్తున్నారు. సో మనకి తెలియకపోయిన ఆ తత్వవేత్తలు ఇచ్చిన ఆ రహస్యాన్ని, ఆ యొక్క జ్ఞానాన్ని మనం స్వీకరిస్తూ మనం దాంతో పాటు మనం కూడా ఫాలో అవుతూ వెళ్ళిపోవడం మన పని. మన పని ఏంటంటే దాంతో పాటు సద్గురువులు దర్శించి ఇచ్చిన విషయాలు మనం దర్శించుకుంటూ వెళ్ళిపోవడమే. దాంతో పాటు మనం కూడా చక్కగా ప్రయాణం చేస్తూ ఉంటే జరగవలసింది జరుగుతూ ఉంటుంది. సో ఇది శాస్త్రముల సారం అంటే ఛందస్సార శాస్త్రసారని సకల వేదాంతముల సారము మనకు ఇవ్వబడిందని చెప్పడమే ఈ యొక్క నామముల అర్థము. వేదముల నుండి శాస్త్రములు మంత్రములు పుట్టినవి. సకల శాస్త్రముల గురించి చూడగా వాటి ఉన్నటికి ఆధారం, వాటన్నిటికీ ఆధారము ఉనికి, లక్ష్యము ఆ యొక్క భగవద్ దర్శనమే అవుతుంది. అలాగే సకల మంత్రములను ఆధారం, ఉనికి, లక్ష్యంగా కూడా మరి భగవద్ దర్శనమే అవుతుంది. అందువలన ఆ దివ్య శక్తిని శాస్త్రసార అని, మంత్రసార అని కీర్తించారు. ఛందస్సార శాస్త్రసార అంటే వేదముల సారము, వేదముల నుండి ఆవిర్భవించిన మంత్రములు, ఇవన్నీ కూడా సకలము ఆ యొక్క శక్తి నుండి ఆవిర్భవించినాయి. కాబట్టి మనం అవగాహన చేసుకుంటూ మన సాధన మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పడమే. దీనికి మూలం ఏంటి? ఆ యొక్క శాస్త్రాల సారం ఏంటి? ఇప్పుడు మంత్రం జపించిన, శాస్త్రాలు పఠించిన, శాస్త్రాలు అవగాహన చేసుకున్న దాని యొక్క వెనకాల లక్ష్యం ఏంటి? భగవతత్వ దర్శనమే. సో ఆ భగవతత్వ దర్శనం చేయడానికి ఇవన్నీ ఉపయోగపడుతుంది. అది మూలము, అది లక్ష్యము, అది అంతర్లక్ష్యము. సో అంతర్లక్ష్యాన్ని సాధనగా చేసుకుంటూ, అంతర్లక్ష్యాన్ని మన అవగాహన చేసుకుంటూ మన ప్రయాణం సాగించడమే ఈ నామంలోనే అర్థము. తలోదరి అంటే దరి అంటే ఉదరం. ఉదరి అంటే గుణసంధి వస్తుంది అక్కడ. ఉదరి అంటే యొక్క పొట్ట భాగం అనమాట. ఉదరి తలోదరి అంటే ఇప్పుడు ఆ యొక్క మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకున్నప్పుడు మనకు పొట్ట లోపలికి వెళ్తూ బయటకు వస్తుంటుందండి. చక్కగా ఒక సాధకుడు యొక్క పొట్ట ఎలా ఉంటుందంటే ఒక చక్కటి పొట్టను అంటుకుపోతుంది. దీనికి బాగా ఉదాహరణ మన పసిబిడ్డకి ఏం ఉండదు కదండి. చక్కగా వాడి లోపలికల్లా వెళ్ళిపోతుంది, మళ్ళా పైకి వస్తుంది, లోపలికల్లా వెళ్ళిపోతుంది, మళ్ళా పైకి వస్తుంది. ఉచ్ఛ్వాస తీసుకున్నప్పుడు లోపలికి వెళ్తుంది, బయటకు వచ్చినప్పుడు చక్కగా బయటకు వచ్చేస్తాయి. అట్లా పొట్ట తలోదరి అంటే అలాంటి సన్నని సూక్ష్మమైన పొట్టగలదని అర్థం అనమాట అమ్మవారి జతి. అలాగా మన సాధకుడు కూడా ఆ స్థితిని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తున్నప్పుడు ఈ యొక్క పొట్ట భాగంలో మనకు లేకపోతే ఏమి కొవ్వు చక్కగా మనకు కూడా అలాగే వెళ్తుంది. శుభ్రంగా లోపల తీసుకుంటే అలా వెళ్ళిపోతుంది, తర్వాత మళ్ళీ బయటకు వస్తుంది. లోపల అంటే ఇదిగో మనకి ఈ యొక్క ఈ ఊపిరితిత్తులు, ఈ వైకులు ఉంటాయి కదా, చక్కగా అక్కడ దాకా వెళ్ళిపోయి ఆ గుంట కూడా కనపడుతుంది. అది అనమాట తలోదరి అంటే. ఆ సాధకుడికి సాధన చేస్తున్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లోపలికి బయటికి జరిగేటప్పుడు క్రియ జరిగేదే తలోదరి అని నామానికి అర్థం. ఉద్ధామ వైభవ
ఇంత అంత అని నిర్ణయింపలేని మహావైభవము కలది ఉద్ధాన వైభవ. మూలాధారంలో ఉన్న శక్తి జాగృతం చేసి ఊర్ధ్వగతిని నడుపుతూ సహస్రారముకే కాక ఇంకా పైకి తారామండల స్థాయికి దాటుతూ ఆవలకు సాగనివ్వమని కీర్తించమని ఉదార కీర్తి ఉద్ధామ వైభవ అని చెప్తుంది అనమాట. అంటే మూలాధారం నుండి బ్రహ్మరంధ్రం వరకు ఉన్న సుషుమ్న అనే మార్గము గుండా అనుసరించుతూ కుండలిని శక్తిని విభజింప చేయమని ఉద్ధామ వైభవాన్ని నామార్థం అండి. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, మన యొక్క సాధన ద్వారా మన కుండలిని శక్తి జాగృతం చేసినప్పుడు ఆ యొక్క పంచకోశములు అంటే లేదా పంచకోశములు కావచ్చు, యొక్క పంచ చక్రములు కాబట్టి, లేకపోతే ఇది మూలాధార స్వాదిష్టాన మణిపూరిక అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రములు కావచ్చు, అటు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు కావచ్చు. వీటన్నిటిని కూడా మనం విడుదలైపోతూ ఉంటాం. విడుదలైపోయి ఒక్కొక్కటి భూమి ఆకర్షణ శక్తి ఇక్కడి నుంచి ఉంటుందని చెప్పుకున్నాం. అంటే విశుద్ధ చక్రం దాకా భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది, ఆ భూమితో లాగబడుతూ ఉంటాయి. అందుకే మనం నిలబడి ఉంటున్నాం. ఎప్పుడైతే ఈ స్థితిని మనం దాటి ఆ విశ్వశక్తితోటి ఆ యొక్క నిర్వాణ స్థితిలో నిర్వాణమయ కోశంతో కానీ విశ్వమయ కోశంతో కూడా అనుసంధానం అయినప్పుడు, అలా ఇంకా ఆ యొక్క సహస్రార స్థితి నుంచి ఆ విశ్వమయ కోశంలోకి ఆ నిర్వాణమయ కోశంలోకి అనుసంధానం కలిగేటప్పుడు ఎలా ఉంటుందండి? ఉద్ధామ వైభవ. అంటే ఆ కీర్తిని ఆ యొక్క స్థితిని చెప్పనే లేము. ఆ మోక్షాన్ని ఆ యొక్క ఆనంద స్థితి అంతటా వ్యాపించి ఉంటుంది, సర్వత్రా ఉంటుంది అనమాట. సర్వత్రా యొక్క శక్తి అలా వ్యాపించి ఉందో ఆ శక్తితో మమేకత్వం కలిగినప్పుడు, ఆ శక్తితో అనుసంధానం కలిగినప్పుడు ఉండే అత్యంత అద్భుతమైన అత్యంత ఉత్కృష్టమైన అనుభూతియే ఉత్తమ వైభవం. అది కీర్తించబడటానికి కూడా మనకు చెప్పలేం. అది ఎవరికి వారు అనుభవించే స్థాయి. అది ఆ స్థాయికి జరిగినప్పుడు జరిగే, అంటే ఇంచుమించు చెప్పాలంటే అమ్మతో సమాన స్థాయిలో, అమ్మతో కలిసిపోవడం అనమాట. అమ్మతో సమాన స్థాయిగా అమ్మనతో కలిసిపోవటం, మమేకమవటం. ఆ మమేకమైన స్థితిని ఎవరైతే పొందుతున్నారో ఆ వారి కీర్తి వర్ణించడానికి వీలు లేనటువంటిది. అలాంటిది అమ్మ కీర్తి. సాధకుడు కూడా అంత స్థితి పొందినప్పుడు అలాంటి కీర్తిని అనుభవిస్తాడు అని చెప్పడమే ఉద్ధామ వైభవ అనే నామానికి అర్థము. ఇక వర్ణరూపిణి. వర్ణములనగా అక్షరములు. అక్షరములు అంటే ఎప్పటికీ నశించినవి. విశ్వశక్తి అక్షర స్వరూపమని అనగా వర్ణరూపిణి అని కుండలిని పరిపూర్ణంగా కీర్తి గావించినప్పుడు విభవించినప్పుడు సాధకుడు కూడా అక్షర స్వరూపుడు అవుతాడని వర్ణరూపిణి అనే నామం చెప్తుంది. అంటే ఇందాక మనం పంచాశత్ పీఠ రూపంలో వర్ణముల గురించి చెప్పుకున్న, ఆ వర్ణములన్నీ కూడా మన శరీరంలోనే అన్ని భాగాలుగా ఉన్నాయని విస్తరించబడి అని తెలుసుకున్నాం. మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఆ వర్ణాలన్నీ కూడా బీజాక్షరాలుగా ఒక్కొక్క చక్రంలో ఉండి ఎంత శక్తివంతంగా ఎంత శక్తి ప్రతిష్ఠితంగా ఉన్నాయో మనం తెలుసుకున్నాం. అదే విధంగా ఇక్కడ వర్ణరూపిణి అంటే కుండలిని పరిపూర్ణంగా చక్కగా సాధించినప్పుడు ఆ యొక్క శక్తి విభజించినప్పుడు దాంతో కలిసిపోతాం, ఆ యొక్క మమేకం అవుతాం అన్నదే ఈ యొక్క వర్ణరూపిణి అంటే కలిసిపోవడం. వర్ణాలు ఇవన్నీ ఏమి లేవు, ఆ యొక్క శక్తితో మమేకమయ్యే స్థితే వర్ణరూపిణి అన్నది ఈ యొక్క నామానికి అర్థము. 159వ శ్లోకము. జన్మమృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్గష్ట శాంత్యాతీత కళాత్మిక అనే నామాన్ని మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. జన్మ మృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిని అనే నామానికి మనం తెలియజేసుకుందాం. జనన మరణ అంటే జననము మరణము. జన్మ మృత్యు జరాతృప్త అంటే జననము మరణము ముసలితనము వృద్ధాప్యము. జరాత్ అంటే ముసలితనం అన్నమాట. జనన మరణ వృద్ధాప్యములతో దుఃఖించే వారిని యోగ సాధన ఆ తపల నుండి విడిపించి విశ్రాంతిని సుఖమును కలగజేసేదే. అలాగే వయసు పైబడుతున్న కొద్దీ వచ్చే వృద్ధాప్య సమస్యలను కూడా తొలగిస్తుందని, దీర్ఘాయుష్ను కలగజేస్తుందని, సాధకుని ప్రస్తుత శక్తి అంటే ప్రస్తుత జన్మ పూర్తయ్యేటప్పటికీ ముక్తి ఇస్తూ తిరిగి జనన మరణములు లేకుండా చేస్తుందని ఈ నామార్థం. అంటే మన యొక్క ఈ యొక్క సాధన ద్వారా ఈ జననం మరణం అనే ఒక ప్రయాణం ఉంది కదండి మనకి. ఈ జననం నుంచి మరణం వరకు మనం ఇక భూమి మీదకి వచ్చిన కాడి నుంచి భూమి మీద నుంచి వెళ్ళిపోయేంత వరకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏదో మనం వేసుకుని వచ్చి ఉంటాం పైనుంచి. మన డిజైనే మనకి ఇక్కడికి వచ్చినాక మనం దాన్ని పరిపాలిస్తూ ఉంటాం. సో ఆ డిజైన్ ఏదైతే ఉందో చక్కగా మనం దాన్ని తెలుసుకుని దాని ప్రకారం మనం జీవనం చేస్తూ ఉంటే దానిలో అనేక సుఖాలు కష్ట సుఖాలు వస్తూ ఉండొచ్చు. ఆ కష్ట సుఖాలను తీర్చేది ఆ యొక్క ఆ తల్లి, ఆ లోపల ఉన్న శక్తి. అలాగే మనకి వయసు పైబడుతున్న కొద్ది కొన్ని
శరీరం మార్పులు చెప్తుందండి ఆటోమేటిక్ గా. మన బాల్యావస్థ నుంచి యవనావస్థ, ప్రౌఢావస్థ, వృద్ధావస్థ, ఇవన్నీ ఒక్కొక్కటి ఎలా మారుతూ ఉంటే మనకు తెలియకుండానే మనం మారిపోతూ ఉంటాం. సో ఇవన్నీ వస్తున్నప్పుడు ఎలా మారిపోతుంటాయి, వృద్ధాప్యం వచ్చిన తర్వాత కొన్ని అనుకోని సమస్యలు కొన్ని అవన్నీ వస్తాయని చెప్పి అలాంటివి కూడా రాకుండా చేస్తుంది ఏదండి ఈ సాధన. ఈ కుండలిని శక్తి జాగరణ అయిన వారికి ఆ వృద్ధాప్య ఛాయిలో ఉండవు, ఆ వృద్ధాప్య బలహీనతలు ఉండవు, సుఖాలు ఉండవు, దుఃఖాలు ఉండవు. ఆ దుఃఖాల నుండి కూడా తొలగించే శక్తి ఆ యొక్క గొప్పదైన కుండలిని శక్తి. ఆ కుండలిని శక్తి జాగరణ చేసుకున్నప్పుడు మనకి ఈ మృత్యువు అనే భయం ఉండదు. మృత్యు అనేది ఎప్పుడు భయం ఉండదండి. మృత్యు అనేది ముసలితనం రావాలని లేదు కదా. మన డిజైన్ ప్రకారం మనకు ఎప్పుడు ఏ క్షణంలో వస్తుందో మనకు తెలియదు. అది నిర్ణయించుకుని వచ్చాం ఆ క్షణం వరకు. ఆ క్షణం వరకు మనం జీవించి ఉంటాం. మనకు ఆ క్షణం మనం ఎంత కాలం అయితే నిర్ణయించుకుని వచ్చామో ఆ నిర్ణయం తర్వాత ఒక సెకండ్ కూడా ఉండం. ఈ లోపల ఏ ఆపదల వల్ల వచ్చినా కూడా చాలా వరకు తప్పించబడతా ఉంటాయి. ఎప్పుడో అనుకోని మరణాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఎక్కువ భాగం అలా మన యొక్క డిజైన్ ప్రకారమే వెళ్ళిపోతూ ఉంటాము. కాబట్టి భూమి మీద వచ్చి మళ్ళీ వెళ్ళేంత వరకు మనం ఏదైతే డిజైన్ చేసుకున్నామో ఆ డిజైన్ ని చక్కగా పరిపాలించి చక్కగా మన యొక్క శక్తియుక్తులతో ఆ యొక్క సాధనతో మనం ఇంకొక మెట్టుకి ఎదుగుతూ మరలా ఈ జన్మకి రాని స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని పొందాలి అని చెప్పడమే జన్మ మృత్యు జరా తృప్త విశ్రాంతి దాయిని. విశ్రాంతి దాయిని అంటే ఇక రావసరంలో మనకి అలాంటి సాధన చెయ్యాలి, అలాంటి జ్ఞానం సంపాదించుకోవాలి. అందుకే ఫస్ట్ మనకి చెప్తున్నారు శ్రీమాత అంటే సకల శక్తివంతము, సకల జ్ఞానవంతము, సకల వ్యాప్తము అని చెప్పి. ఆ మూడిటిని మనం ఎప్పుడైతే కలుపుకుని ఉన్నామో అంటే సకల శక్తివంతం అవ్వాలి, తర్వాత ఆ శక్తి ద్వారా జ్ఞానం పొందాలి, జ్ఞానం పొందిన ద్వారా సర్వ వ్యాప్తం అవ్వాలి అన్న విషయాన్ని ఈ మూడే మనకి మొత్తం టోటల్ గా. సో అలా ఎప్పుడైతే సాధకుడు అయ్యాడో మరలా జన్మ అనేది ఉండదు, మరలా ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఉండదు. అలాంటి స్థితిని పొందాలని ఈ యొక్క నామాను అర్థం చెప్తున్నారండి. అలాగే సర్వోపనిషదుద్గష్ట, వేదములు ప్రతిపాదించినటువంటి బ్రహ్మ విద్యను సాధన చేస్తూ వేదములు ప్రతిపాదించినటువంటి బ్రహ్మ విద్యను సాధన చేస్తూ సత్యదర్శనం సంపాదించుకుంటూ ఉంటారు మహాత్ములు. మరి తాము చేసిన అటువంటి సాధన వలన కలిగిన ఈహలోక ఫలితములు మరి బ్రహ్మానుభూతులను గురించి తగిన పరిపక్వత సాధించిన సత్యాన్వేషకులు ఏకాంతంలో రహస్యంగా చేసిన బోధనలే ఉపనిషత్తులు అని అనేక మంది సిద్ధులు బోధించిన ఉపనిషత్తులన్నీ అత్యంత ఉన్నతమైనవిగా కీర్తించబడినవి. అంటే ఉపనిషత్తులు అంటే ఇదివరకు కాలంలో మనకు అనేక మంది ఋషులు సాధన చేసి పూర్వము మనకి ఒకనొక శ్లోకంలో వచ్చిందండి, మనకి చదవటము రాయటం అనేది తర్వాత వచ్చింది. అంతకు ముందు మనకి రాయటం అనేది లేదు, చదవటం అనేది కూడా లేదు. ఇప్పుడు ఈ ఉపనిషత్తులన్నీ ఎలా అయినబడిని, అనేక మంది మహానుభావులు ఋషులందరూ కూర్చుని తపస్సు చేసినప్పుడు ఆకాశవాణి ద్వారా వాళ్ళు ఆ ఋషులందరూ విన్నారంటే ఆ ఉపనిషత్తుల్ని. ఆ ఉపనిషత్తులు వినబడే అన్నమాట. ఆశ్చర్యవత్ శృణోతి ఆశ్చర్యవత్ పశ్యతి ఆశ్చర్యవత్ దదాతి అని చెప్పేసి ఒకనొక శ్లోకంలో వస్తుంది భగవద్గీతలో. ఆశ్చర్యవత్ పశ్యతి అంటే ఆశ్చర్యవత్ శృణోతి, ఒకనొక సాధకుడు అంటే పరిపూర్ణమైన సాధకుడు అంటే మామూలుగా కాదు, పరిపూర్ణమైన సాధకులు ఆ ఋషులు ధ్యాన సాధనలు ఉత్తీర్ణులైనప్పుడు వారికి ఇది తెలియకుండానే ఆకాశవాణి ద్వారా చక్కగా వినపడేయట. ఏవండి ఉపనిషత్తులు. ఆ వినపడిన ఉపనిషత్తుల వాళ్ళు అలా వింటూ వాళ్ళు విన్నదేదో బయటికి చెప్పేవారంట. అది దదాతి అంటే వినటము. చెవులు ఆ యొక్క ఆకాశవాణి శబ్దం ద్వారా విన్నారు ఆ ఉపనిషత్తుల సారాన్ని. అలాగే ఆయన నోటి ద్వారానే మిగతా చాలా మంది ఋషులకి చెప్తున్నారు. ఈ చెబుతూ ఉన్నాడు కొంతమంది చూస్తూ ఉంటారు. చూస్తూ ఉండటం ఏంటంటే ఆ దివ్య చక్షువుతోటి ఈ కళ్ళతో కాదు, ఈ చర్మ చక్షువులతో కాదు చూసేది, వారి యొక్క దివ్య చక్షువుతో ఆ జ్ఞానాన్ని దర్శించగలుగుతూ ఉంటారన్నమాట. అది ఆ యొక్క భగవద్గీతలో ఆ శ్లోకంలో ఆశ్చర్యవత్ శృణోతి ఆశ్చర్యవత్ పశ్యతి ఆశ్చర్యవత్ దదాతి. వినేవాడు వింటున్నాడు ఒక మహా ఋషి, ఆ విన్నది చక్కగా చెప్పబడుతుంది దదాతి. అప్పుడు ఆ చెప్పేది దర్శించగలుగుతున్నాడు ఇంకొక ఋషి. ఇట్లా ఉందండి, అది వేదముల సారము. వేదముల సారం అంటే అలా వినబడినాయి, అలా వచ్చినాయి. అలాంటి ఉపనిషత్తులు ఏకాంతంలో ఎవరైతే సాధన చేస్తూ కూర్చున్నారో ఆ సాధన చేసినప్పుడు కలిగిన ఫలితములే
ఇది ఆ ఫలితములు వాళ్ళు పొందిన దాన్ని ఇప్పుడు బోధనలుగా వాళ్ళు ఆ మహర్షులందరూ కూడా చక్కగా బయటికి చెప్పారనమాట. వాళ్ళు ఏకాంతంలో చేసిన సాధన యొక్క ఫలితములు అవి, వారు వినటం, వారు చెప్పటం, వారు దర్శించటం. సో అవి మనకి తర్వాత మనకు వచ్చినాయి అన్నమాట. ఫస్ట్ రాయటము, మరి లిఖించడం అనేది జరిగింది, చెప్పడం అనేది జరిగింది. వ్యాస మహర్షి చెప్పటము, మన గణపతి మహానుభావుడు చక్కగా లిఖించటం అనేది జరిగింది కదండి. అక్కడి నుంచి మనకు ఆ యొక్క లిపి అనేది కానీ మనకి ఇదే వచ్చిందని చెప్తారనమాట. ఒక శ్లోకంలో మనకు వచ్చింది ఒకనొక నామంలో. సో ఇట్లా ఈ యొక్క ఉపనిషత్తులనే ఉన్నతమైనవిగా సర్వోపనిషదుద్గష్ట, అన్నిటికంటే గొప్పదైన ఉపనిషత్తులు అని చెప్పటమే ఇక్కడ అర్థము. సకల ఉపనిషత్తులు ముక్త కంఠమతో ఏకస్థుతిగా ఘోషించినది కుండలిని విద్యే. మరి అవన్నీ ఏం చెప్పినాయి అంటే ఆ బ్రహ్మ విద్య, ఆ కుండలిని విద్య యొక్క ఆది పరాశక్తి యొక్క విశ్వరూపము, ఆది పరాశక్తి యొక్క పరాశక్తి రూపమే ఈ కుండలిని శక్తి. ఆ కుండలిని శక్తి ప్రతి మానవునిలోనూ మూలాధార చక్రంలో నిక్షిప్తమై ఉందని మనం ఎలా చెప్పుకుంటున్నామో, శ్రీమాత అంటే శ్రీలలిత. ఆ శ్రీలలిత ఎవరండి? కుండలిని శక్తి. కుండలిని శక్తి ఎక్కడ ఉందండి? మూలాధారంలో, మనిషి యొక్క మూలాధారంలో ఉన్నది అన్న విషయాన్ని అన్నిటికంటే గొప్పది. సకల శాస్త్రములు, సకల ఉపనిషత్తులు కూడా బోధించింది ఏమిటి అంటే ఆ కుండలిని శక్తి గురించే వైభవంగా చెప్పబడింది అని చక్కగా చెప్తున్నారండి ఇక్కడ. కాబట్టి ఆ విశ్వశక్తిని గురించి మాత్రమేనని సర్వోపనిషదుద్గష్ట అని కీర్తించబడింది ఈ యొక్క నామము. అది మనం ఈ రోజున మనం వింటున్నాము, సాధన చేస్తున్నాము, సాధన యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నాము. చక్కగా ఆయన వినటము, చెప్పటము, అనుభూతి చెందటం అనేది ఏదైతే ఉందో ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవత్ శృణోతి, ఆశ్చర్యవత్ దదాతి, ఆశ్చర్యవత్ పశ్యతి అని అంటే ఈ మూడు మనకి ఇప్పుడు మన సాధనలో మనం చేసుకుంటున్నాం. చక్కగా వింటున్నాము, వాటిని అనుభవానికి తెచ్చుకుంటున్నాము, చక్కగా దర్శిస్తున్నాము. ఇదండి ఈ యొక్క సర్వోపనిషదుద్గష్ట అంటే సకల ఉపనిషత్తుల సారము ఏమిటనగా కుండలిని శక్తి, బ్రహ్మ విద్య అయిన కుండలిని శక్తి గురించి స్తుతించటమే, కుండలిని శక్తి గురించి వైభవంగా చెప్పటమే ఇక్కడ ఈ నామానికి అర్థం. అదే మనం తెలుసుకున్నది. ఎక్కడుందంటే బయట కాదు, ఉన్నదంతా మనలోనే. ఆ మనలో ఉన్న ఆ యొక్క దివ్య శక్తిని, మనలో ఉన్న అత్యంత అద్భుతమైన విశ్వైక్య శక్తిని దర్శించే ప్రయత్నమే మనం చేసేది. శాంతి అతీత కళాత్మిక, శాంతికి అతీతంగా ఉన్న కళ అదనమాట. శాంతికి అతీతంగా ఉన్న కళ ఆత్మగా ఉందనమాట. ఏమిటి? సకల బ్రహ్మాండములో ప్రతి అణువు తానే ఉంటూ, సకల జీవులను సుఖ దుఃఖములు తానే అనుభవిస్తూ, సకల జీవుల యొక్క సుఖ దుఃఖములు తానే అనుభవిస్తూ, మరి ఆనంద స్థితిలో ఉంటూ, అవసరమైన చోట్ల ప్రపంచంలో ప్రవర్తిస్తూ, అన్నింటినీ తానే చేస్తూ, దేనికి అంటని స్థితిని, దేనికి స్పందించని స్థితిని, మరియు అన్నింటికీ స్పందించే స్థితిని, మరి దేనికి అంటని అన్నిటి తానే అయిన స్థితిని బ్రహ్మానందము అన్నారు. అందువలన అది ఊహకు అందేది కాదు కనుక దానిని శాంత్యాతీత కళాత్మిక అన్నారు. శాంత్యాతీత కళాత్మిక అంటే శాంతాతీత అంటే అతీతమైనది, శాంతానికి కూడా అతీతమైన కళ ఏదైతే ఉందో ఆ కళే ఆత్మిక అంటే ఆత్మస్వరూపము. అలాంటి ఎవరు పొందుతున్నారండి? ఆత్మ పొందుతుంది. ఆ ఆత్మ ఎలా తిరుగుతుంది? అన్నిటి యందు తానే ఉంటుంది, అన్నిటి యందు ఉంటూనే ఉంటుంది, అంటకోకుండానే ఉంటుంది, అన్నిటికీ స్పందిస్తూ ఉంటది, స్పందించకుండా ఉంటది. సర్వజీవులలో తానే ఉంటది, కానీ తాను కానే ఉంటది. అలాంటి ముక్త స్థితి, అలాంటి అంటని స్థితి, అలాంటి పద్మపత్ర మీమాంస మనం చెప్పుకుంటాం కదండి అనేక సార్లు. సో ఆ యొక్క బురద గుంటలో తాను ఉండి కూడా తాను ఏ దేనికి ఆ బురదకి గాని నీటికి గాని అంటకోకుండా ఎలా పైన తేలియాడుతూ ఉంటుందో, అదే విధంగా ఈ ముక్త పురుషుడు ఎవరైతే ఈ యొక్క స్థితికి పొందాడో, ఎవరైతే ఆ శాంత్యాతీత స్థితి పొందాడో వారు అలా ఉంటారు అని చెప్పడమే. అలా అమ్మ ఎలా ఉంటుంది, ఆవిడికి ఎలాగో అంటావు, ఆ విధంగా మనం కూడా ఎదగాలి, ఆ విధంగా మనం కూడా ఆ ముక్త స్థితిని పొందాలి, ఆ విధంగా మన యొక్క బ్రహ్మానంద స్థితిని పొందాలి. ఆ ఆనంద స్థితి చెప్తే వచ్చేది కాదు, ఎవరికి వారుగానే అనుభవించి తీరవలసిందే. అదే శాంత్యాతీత కళాత్మిక అనే నామానికి అర్థమండి. ఇక 160వ శ్లోకం. గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప కల్పనారహిత కాష్ట కాంతార్థ విగ్రహ. గంభీర గగనాంతస్థ, గంభీరమనగా అంటే చేసే పనిలో
అలసత్వం ఉండకూడదు, మరి అలాగే నిర్లక్ష్యం ఉండకూడదు, ఉదాసీనత ఉండకూడదు, అలాగే మోసం గాని అపహాస్యాలు గాని లేకుండా చేసే పని యందు ప్రతి అంశములో మనం చేసే ప్రతి పనిలో కూడా ఆ యొక్క పట్టుదల, దీక్ష, సహనము, పని యొక్క ఫలితాలపై ఖచ్చితమైన దృఢ నమ్మకంతో ఉంటూ పని చేసుకుంటూ వెళ్ళాలి. అంటే అంత గంభీరంగా ఉండాలి మనం చేసే పని. ఏదో చేద్దాములే, అప్పుడు రేపు చేద్దాములే, ఎల్లుండి చేద్దాములే, అప్పుడు ఇప్పుడు కాదులే అని ఏదో చేశారులే బాగానే ఉందిలే అని చెప్పడం, ఇలాంటి అలసత్వపు మాటలు, ఇలా నిర్లక్ష్యపు మాటలు ఉండకూడదు. అది గంభీరం కాదు, అది తక్కువ స్థాయి లక్షణం అనమాట. కానీ ఒక సాధకుడు చక్కగా తన యొక్క సాధనతో బుద్ధినప్పుడు ఇలాంటి గంభీరత వస్తుంది. నాకు చెప్పుకున్నారు కదా మేడం గురించి, చాలా బాగా చెప్పారని చెప్పేసి నేను ఎక్కడి నుంచి వస్తుంది? తనలో ఉన్న ఆ ధైర్యము, తనలో ఉన్న దృఢత్వము, తనలో ఉన్న పట్టుదల, తనలో ఉన్న ధీరత్వము అక్కడ గంభీరంగా ప్రజెంట్ చేయగలిగే స్థాయి వస్తుంది. అది మన యొక్క సాధన ద్వారా మన యొక్క పరిపూర్ణమైన ఆ యొక్క శక్తిని మనం సంపాదించుకుంటున్నప్పుడు కలిగే చక్కటి అనుభూతుల పరంపర. అదే గంభీర గగనాంతస్థ. గంభీర అనే నామం ఏంటండి? ఎక్కడ అలసత్వం పనికిరాదు, ఎక్కడ నిర్లక్ష్యం పనికిరాదు, ఎక్కడ అపహాస్యంగా మాట్లాడటం పనికిరాదు. మనం చేసే ప్రతి పని యందు, ప్రతి అంశమునందు కూడా ఆ శుద్ధత్వము, శుద్ధ చైతన్యముతో పనిచేస్తూ ఉంటే చాలా చక్కగా ప్రజెంట్ చేయబడుతుంది, చాలా చక్కగా వ్యక్తం అవుతుంది పని. అదే గంభీర అనే నామానికి అర్థం అండి. మరి గంభీరంగా విశ్వశక్తి విశ్వరచన చేస్తుంది కాబట్టి అమ్మ ఆ యొక్క విశ్వశక్తిని గంభీర అని కీర్తించబడింది. యోగ సాధకులు కూడా అత్యంత గంభీరత్వంతో సాధన చేయాలని ఈ నామార్థం. మనకు ఎవరైతే సాధకులు ఉన్నారో ఆ సాధన చేసినప్పుడు అలాంటి లక్షణాలు వస్తాయి, లేకపోతే రావండి. అలాంటి లక్షణాలు మనం ప్రజెంట్ చేసే విధానము అంతా కూడా రావాలంటే మనలో ఆ యొక్క దృఢత్వం ఉండాలి, ఆ పట్టు ఉండాలి, దానిపై పటుత్వం ఉండాలి. అప్పుడు మనకి ఆటోమేటిక్ గా మనం చెప్పేది అది ఆకర్షితులు అవుతాం, ఆకర్షింపబడతాం, రెండు జరుగుతుంది. అదే మనకి అష్టసిద్ధులు అంటారు కదా, ఈశత్వం, వసిత్వం, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వం, వసిత్వం. అంటే మనం చెప్పే మాటల ద్వారా వాళ్ళు వశీకరణ చెందాలి, అంటే ఆస్వాదించాలి, అలా మనం కూడా ఆకర్షింపబడాలి. రెండూ జరుగుతాయండి. శిష్యుడు గురువు అంటే ఇక్కడ గురు శిష్యులు కాదు, మిత్రప్రదం. అలా ఆ మాటల ద్వారా అలాగా చక్కటి ఆ గంభీర స్థితిని మనం తెచ్చుకోవాలని ఈ యొక్క నామానికి అర్థము. గగనాంతస్థ. గగనం అంటే ఆకాశము, అంటే కంటికి కనిపించే ఆకాశము శక్తి స్వరూపమే. ఆకాశమే ఆది పరాశక్తి. మరి గగనములో గగన స్వరూపంగా శక్తిగా జ్ఞానంగా ఉంది కావున గగనాంతస్థ అని కీర్తించారు. ఇక్కడండి మనకి ఈ యొక్క అంత ఆకాశ స్వరూపమే కదండి మనకి ఆవిర్భవించిందే ఈ యొక్క ఆ యొక్క మూల చైతన్యం నుండి ఆవిర్భవించిన ఈ మొత్తం ఈ యొక్క బ్రహ్మాండాన్ని అంతా కూడా, ఈ యొక్క సకల సగుణ ప్రపంచాన్నంతా కూడా ఆకాశం అంటారు. అదే శూన్యస్థితి. ఆ ఆకాశంలోని ఎన్ని ఏర్పడినాయి మనకి. మనం ఇక్కడ ఉన్నాము, మనం ఇక్కడ నేనున్నాను, మీరు అక్కడ ఉన్నారు, మన చుట్టూ పెద్ద ఆకాశం ఉంది. ఇదంతా స్పేసే. ఈ స్పేస్ నుంచే మన యొక్క మాటలు నడుస్తున్నాయి, ఈ స్పేస్ నుంచే మన యొక్క తరంగాలు వెళుతూ ఉన్నాయి. మన ఆలోచన తరంగాలు వెళతాయి, మన మాట తరంగాలు వెళ్తాయి, మన శక్తి తరంగాలు వెళ్తాయి. సో ఇదంతా స్పేస్ అనమాట. సో ఇంతటా అంతా స్పేస్ లోనే ఉంది. ఇది గగనముగా అంటే ఆకాశం రూపంలో ఉంది అని చెప్పి గగనాంతస్థ అని చెప్పారు. ఆ యొక్క ఆదిపరాశక్తి, ఆ శక్తి జ్ఞానంగా ఉంది, శక్తిగా ఉంది. అలాగే సాధకులలో సకల జీవులలో, సాధకులనే కాదు సకల జీవులలో ప్రాణశక్తియే ఉన్నది. శరీరంలోని గగనమే కుండలిని. చూడండి, శరీరములోని గగనమే కుండలిని. అది పూర్ణత్వమును కలుగు చేయు శక్తి కనుక గగనాంతస్థ అని నామార్థము. ఎక్కడుందండి? అంతటా ఉంది. విశ్వమంతా వ్యాపించి ఉన్న ఆ యొక్క కుండలిని శక్తి, ఆ యొక్క విశ్వశక్తి మానవుడిలో, సకల జీవులలో, ఒక ఏదో సాధకుడు సాధన చేస్తున్న సకల జీవులలో ఆ యొక్క గగన రూపంలో ఉంది కుండలిని శక్తి అని చక్కగా వర్ణించారండి. అందుకని గగనాంతస్థ అని కీర్తించబడింది. ఆ గగనాంతస్థలో ఉన్న కుండలిని శక్తి సాధనతో ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో, ఆ కుండలిని శక్తి జాగృతం చేసుకుంటారో, తద్వారా వారి జీవితమే మారిపోతుంది. చెయ్యని వారికి నిద్రావస్థలో ఉంటుంది. అదే మొదలు మనం చెప్పుకుంది. చెయ్యని వారికి నిద్రావస్థలో ఉంటుంది, చేసే వారికి అది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. వారి జీవన విధానము, ఆ జీవన సరళి, జీవన ప్రణాళిక కూడా చక్కగా మారిపోతుంది అన్నదే గంభీర గగనాంతస్థ అనే నామానికి అర్థము. మరి గర్విత అనే నామానికి మనం ఇక్కడ తెలుసుకోవాల్సి వస్తుంది. గర్విత అంటే గర్వం. అంటే లోకంలో మనుషులు బలంతో, జ్ఞానంతో, ఐశ్వర్యంతో, అధికారంతో
మరి ప్రతిష్టలతో గర్వితులవుతూ ఉంటారు. ఇవన్నీ ఉన్నాయి కదండి, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు చాలా గొప్ప ఐశ్వర్యం ఉంది, ఇలాంటి శక్తులతో చాలా విర్రవీగుతూ ఉంటాం మనం చాలా మంది. లోకంలో జరిగేదే అది. కాబట్టి అలా గర్వితులు అవుతూ ఉంటారు. విశ్వంలో ఎంతెంత గర్వితులు ఉన్నాను అంటే ఎంత గొప్ప గర్వితులైనను వారి వారి గర్వంలో అణచగలిగే అతి గర్వితమైనదే విశ్వశక్తి. అందువలన శ్రీమాతను గర్విత అని కీర్తించారు. ఇక్కడ చూడండి, అంటే ఇప్పుడు ఐశ్వర్యము, నాకు చాలా సంపద ఉందని, నాకేంటి అని చెప్పేసి అని అనుకుంటాం. ఇక్కడ ఒక విషయం చెప్తానండి. గర్విత అంటే మనిషి అన్ని ఉన్నప్పుడు ఎలా విర్రవీగుతాం అన్నది చాలా చక్కగా చూపిస్తాడు ఒక సినిమా. మీరు ఎవరైనా చూసారో లేదో తెలియదు, చాలా కాలం పురాతన కాలంలోది వక్త్ అనే సినిమా. వక్త్ బలాసాహిను నిరుప్రాయనే ఉంటారు వాళ్ళిద్దరు అనమాట. వాళ్ళకి చక్కటి పెద్ద మంచి ఐశ్వర్యం ఉంది, పెద్ద బోర్డు అంతా పెద్ద వ్యాపారం చేస్తూ ఉంటాడు. అతనికి ఒక ఆఖరి బిడ్డ పుట్టినప్పుడు, ముగ్గురు అనుకుంటారు పిల్లలు, మూడో పిల్లడు పుట్టినప్పుడు ఆ ఫంక్షన్ చేస్తారు, అందరూ వస్తారనమాట. అందరూ వచ్చిన తర్వాత ఫంక్షన్ జరుగుతూ ఉంటే ఒకనొక సిద్ధాంతి వస్తాడు. ఆ సిద్ధాంతి చెప్తాడు, ఇదిగో నీ కొద్ది కాలం నీ రాత తిరగబడిపోతుంది, నీ యొక్క జీవితమే మారిపోతుంది అని చెప్తాడనమాట. నా జీవితం మారిపోవడం ఏంటి, రా బయటికి తీసుకెళ్లి చూపిస్తాడు. ఇంత పెద్ద బోర్డులు చూపించి, ఇదిగో పలానా బ్రదర్స్ ఇంత పెద్ద వ్యాపారం చేస్తున్నారు, ఏ క్షణమైనా నాకు ఏదైనా సంపాదించుకోగల శక్తి ఉంది, అలా ఎలా జరుగుద్ది అని కొట్టిపారేస్తారు అనమాట. కొట్టిపారేసి అయిపోయింది, ఆ ఫంక్షన్ అయిపోయింది, వెళ్ళిపోతారు. చూసూ ఉంటారమ్మ ఒక సినిమా. వెంటనే ఒక భూకంపం వచ్చేసి మొత్తం స్మాష్ అయిపోతుంది. స్మాష్ అయిపోయి ముగ్గురు బిడ్డలు ఎక్కడున్నారో తెలియదు, తను ఎక్కడున్నాడో తెలియదు, అలా అందరూ అలా తల ఒక దిక్కుకి వెళ్ళిపోతారు. ఆఖరి బిడ్డను మాత్రం ఆ తల్లి తీసుకుని ఒకవైపు వెళ్ళిపోతుంది, ఇద్దరు పిల్లలు చెరువు వైపుకి వెళ్ళిపోతారు, అతను ఎట్టు వెళ్ళిపోతాడో తెలియదు. అలా ఒక చిన్న భిన్నం అయిపోతుంది అతి కొద్ది సమయంలోనే. అదండి విధి విధానం అంటే ఆ గర్వము అనేది ఉంటుంది చూసారా, ఏ క్షణానికి ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఈ రోజు మనకి బాగా ధనం ఉంది కదా, ధనంతో ఏదైనా చేయగలని విరవీగుతూ ఉంటాం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఎందుకంటే మనకంటే గొప్పది ఆ చైతన్యము, మనకంటే గొప్పది అది అనంత ప్రకృతి. ఆ అనంత ప్రకృతి ఏం చేస్తుంది, ఏ సమయానికి ఏం చేయాలో అది ఆ యొక్క అనంత ప్రకృతి చాలా బాగా తెలుసు. అందుకనే గొప్పగా విర్రవీగుతున్న వాడికి ఎప్పుడో ఒకప్పుడు చాచి చెంపకాయ కొట్టినట్టు ఒకనొక కష్టం వస్తుంది, ఒకనొక దుఃఖం వస్తుంది. భరించరాని ఏ రూపంలో అయినా కావచ్చు, ఏ రూపంలో అయినా ఒక అనారోగ్యంగా కావచ్చు, లేకపోతే ఆర్థిక పరంగా కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులతో పరంగా కావచ్చు, ఇలా ఏ రూపంగా అయినా ఒక అతన్ని ఇలా కుంగదీసే శక్తి వస్తుంది, అది జరుగుతుంది. అందుకని అతి గర్విత అంటే వీటన్నిటికీ ఎప్పుడు కూడా ఇలా మనం గర్వించడం కంటే కూడా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే చక్కటి పాట ఉంది కదండి. మనం ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండడం అనేది మన అనంత ప్రకృతికి మనం ఒదిగి ఉంటున్నాం. ఎవరికో కాదండి ఒదిగి ఉండేది, ఎవరికో కాదు. ఈ జన్మనిచ్చిన ఈ శక్తి, ఈ ఆకారాన్ని కల్పించిన, ఈ యొక్క జన్మనిచ్చిన ఈ యొక్క శక్తితో, ఆ విశ్వశక్తితో మన భూమి మీదకి వచ్చి మనం ఇంతటి అనుభవాల పరంపర పొందుతూ, ఈ ఆత్మతో అనేక జన్మల పరంపర అనుభవిస్తూ, ముక్తిని పొందుతూ, ముక్తి కోసం సాధన చేస్తూ, ముక్తి పొందుతూ, మోక్షం పొందుతూ మనం ఇవన్నీ చేస్తున్నామంటే ఆ విశ్వశక్తి యొక్క కృపయే. మనకి ఈ భౌతిక దేహం ఇచ్చింది తల్లిదండ్రులు మాత్రమే, కనుక మన ఆత్మకు ఇచ్చింది మాత్రం ఆ విశ్వైక శక్తియే, ఆ మూల చైతన్య స్వరూపమే. మనం కూడా ఆ స్వరూపమే అని తెలుసుకోవడానికి ఇదంతా మనం చేసేది. సో కాబట్టి ఆ యొక్క గర్విత అంటే ఏదో అష్టైశ్వర్యాలు ఉన్నాయి నాకేంటి అని అనుకోవడం, లేకపోతే కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి నాకేమిటి అనుకోవడం కాదు. కాబట్టి ఎక్కడ ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండడం అనేది నేర్చుకోవాలి. ఆ గర్వం అనేది పనికిరాదని చెప్పి ఈ యొక్క నామానికి అర్థం తెలియజేస్తున్నారు. అంత గొప్ప పనులు చేసే ఆవిడకేం గర్వం ఉండదు కదండి, ఆవిడ ఉంటే ఉండొచ్చు కూడా. ఇంకొక విషయం కూడా ఉంది, ఇక్కడ భానుమతిని అడుగుతారండి. మన భానుమతి రామకృష్ణ గారు ఉన్నారు కదండి, ఆవిడ యాక్టర్. ఆవిడ అన్నిటిలో సిద్ధహస్త్రాలు. ఒక డైరెక్ట్ చేయటమే కావచ్చు, మనకి మరి చక్కటి పాటలు పాడుతుంది, చక్కగా కవితలు రాస్తుంది, చక్కగా నటిస్తుంది, అన్ని విషయాల్లోనే ఉంది. అన్ని విషయాల్లో ఉన్నప్పుడు అప్పుడు ఇందాక గంభీర గగనాంత స్థాన నామాలు చెప్పుకుంటున్నాం చూడండి. ఆ గంభీరత ఎక్కడి నుంచి వచ్చింది, అన్ని గుణాల్లో కూడా తను శక్తివంతంగా ఉంది. కాబట్టి ఆ ప్రౌడ్ అంటే గర్వం కాదు, దానిలో అన్ని విషయాలలో ఉన్న ఆ యొక్క విషయం, ఆ పరిజ్ఞానం పట్ల తనకి పూర్తిగా పరిజ్ఞానం పట్ల అవగాహన ఉన్నప్పుడు ఏమవుతుందంటే పట్టు కలుగుతుంది. ఆ పట్టే దృఢత్వంగా మారుతుంది. ఆ దృఢత్వమే నిన్ను గంభీరంగా మాట్లాడిస్తుంది అన్నమాట. అది అలా ఉండాలి.
అక్కడ. అట్లా మరి అలా ఉన్న ఆవిడికి ఆ విశ్వశక్తికి ఆవిడికి ఏముంటుందండి, మన అందరిని ఇంత గొప్పగా చేసే ప్రతి దాని వెనకాల ఆ యొక్క విశ్వశక్తి. ఆవిడికి ఒక నిజంగా గర్వం ఉన్న తప్పే ఉందండి, కానీ అలా ఉండదు ఆ తల్లి, ఉండేదే కాదు. కాబట్టి ఎవరికైతే ఉన్నదో ఆ వారిని మదం అడిగించే స్థాయి, అణుకువగా చేసే స్థాయిని చేసి, అంటే వాళ్ళు కూడా జీవితంలో నేర్చుకోవడానికి కావాల్సిన విధానంగా మారుస్తుంది అని ఈ గర్విత అనే నామానికి అర్థం అన్నమాట. ఇక గానలోలుప అంటే సంగీత స్వరధనులతో చేత కూడా చక్కగా కుండలి శక్తి జాగృతం చేయవచ్చని గానలోలుప అనే నామాన్ని చెప్తుంది. నిరంతరం వేణుగానంతో శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడు, నిరంతరం వేణుగానంతో శ్రీకృష్ణుడు కుండలి శక్తిని జాగృతం చేసినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అనేక మంది విద్వాంసులు, పుండరీకుడు, తుకారాము మొదలైన భక్తులందరూ కూడా కేవలం గానముల ద్వారానే మరి ఆ యొక్క పరవశంతో పాడటం ద్వారా యోగులైనారు. రామదాసు, అన్నమయ్య, కృష్ణ చైతన్య ప్రభు, మీరాబాయి వంటి వారు సంగీతం ద్వారానే ముక్తి పొందినట్లు చరిత్రలు చెబుతున్నాయి. మరి ఆ శక్తి పారవశ్యంతో పరవశించే పాడే వారికి విశ్వశక్తి అనుగ్రహం త్వరగా లభిస్తుందని గానలోలుప అనే నామానికి అర్థం. వీరందరూ మనకు తెలుసు కదండి, భక్త తుకారాం కావచ్చు, తులసీదాస్ కావచ్చు, మరి మీరాబాయి కావచ్చు, వీళ్ళందరూ కూడా మనకి ఆ యొక్క ఆ గానంతో, ఆ గంధర్వ గానంతో వాళ్ళు మమేకమైపోయి, ఇంకా కృష్ణుడు భగవంతుడు వేరు కాదు, నేను వేరు కాదు అనే చక్కటి అనుసంధానం అయిపోయి, మమేకత్వం అయిపోయి వాళ్ళు ఆ యొక్క గానాలు కీర్తించారు. అయితే ఆ పరవశించి పాడే అంత కీర్తి, పరవశించి పాడే అంత మమేకత్వము, పరవశించి పాడే అంత ఆత్మ యొక్క అనుభూతి ఎలా ఉందంటే ఎంతో సాధించాలి. పరాకాష్ఠ అండి, ఆ పరాకాష్ఠ స్థితి అంటే ఆత్మ యొక్క విభూతి, ఆత్మ యొక్క వైభవం ఎప్పుడైతే పరిపూర్ణంగా సాధకుడికి లభించిందో తద్వారా ఏమవుతుందండి, అది మమేకత్వం కలుగుతుంది. విశ్వశక్తితో మమేకమైపోయి ఆ యొక్క అనుభూతితో అనుసంధానం అవుతారు. తాను వేరు, భగవంతుడు వేరు అనిపించడు. తానే భగవంతుడు, భగవంతుడే తానే చైతన్య స్వరూపము అన్న అనుభూతితో, అంటే ఇక కలయిక వేరుగా లేదు అనే ఒక అద్భుతమైన అనుభూతితో అనుసంధానమై వారు కీర్తిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి ప్రపంచంతో కూడా పని ఉండదండి. ఎప్పుడు ఆ మీరాబాయిని చూస్తే ఎప్పుడు చూడండి, పెళ్లి చేసిన, వివాహం చేసుకున్నాక తనేం చేయలేదు, ఎంతసేపు కృష్ణుడే అంటూ ఉండేది. అలాగే కృష్ణుడు అంటున్నారు, దానికి సంబంధించిన కష్టాలు వచ్చినాయి, ఆవిడ బయటికి పంపించారు. అలా ప్రతి ఒక్కరిలో సతీ సక్కుబాయి చూసుకోండి, ఆవిడ కూడా అంతే, కృష్ణ రంగా 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 అంటుంది, కానీ ఆవిడకి అన్ని కష్టాలు వస్తూనే ఉంటాయి. ఏదాగిందండి? సో అయినా ఆ కష్టాలు కూడా తన యొక్క భక్తి పరాకాష్ఠకు తీసుకెళ్తారు అనమాట. ఆ భక్తి పరాకాష్ఠలో చక్కగా ముక్తి పొందుతారు వీళ్ళంతా కూడా. అలా గంధర్వ గానలోలుప. అలాగే మన పత్రి గారు మన పిఎస్ఎస్ మూమెంట్ లో మార్నింగ్ చేసే అత్యంత అద్భుతమైన గానం, ఆ యొక్క నాద ధ్యానం అంటాం కదా, 3 గంటల సేపు కంటిన్యూగా అన్ని లక్షల మందితో ప్రతి సంవత్సరం కూడా అన్ని 14 రోజులు తెల్లవారుజామున 5 కాడి నుంచి 8 వరకు ఆ నాదగానంతో ఎలా అంటే ఇక్కడి నుంచి ఒక అనంత లోకాల్లోకి తీసుకెళ్లిపోతూ ఉంటారు. నిజంగా ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయజ్ఞాల్లో మనం పొందే అనుభూతి ఏదంటే ఆ తెల్లవారుజామున జరిగే ఆ నాద ధ్యానమే. ఆ నాద ధ్యానం ప్రతి ఒక్కరిలో ఒక మార్పు జరుగుతుంది, ప్రతి ఒక్కరిలో చైతన్యం జాగృతం అవుతుంది అనమాట. ఇందాక చెప్పుకున్నాం కదండి, కృష్ణుడు తన యొక్క వేణుగానంతో కుండలి శక్తిని జాగృతం చేసేవాడని. ఆయన ఎలా జాగృతం అయ్యాడు, అందరినీ కూడా జాగృతం చేసేవాడు. కాబట్టి గానలోలుప అంటే మనం మార్నింగ్ చేసుకున్న నాద యజ్ఞాలలో ఎంత అద్భుతమైన శక్తి ఉందో దీని ద్వారా కూడా మనకు తెలుస్తుంది. మరి అంతటి ఆ 3 hours చేసే ఆ నాద ధ్యానంలో ప్రతి ఒక్కరూ కూడా, అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఆ శక్తిని జాగృతం చేసుకుని ఆ ఆనందాన్ని, ఆ వైభవాన్ని, ఆ శక్తిని, ఆ జాగృతమైన ఆ ఆత్మతత్వాన్ని చక్కగా పొంది ఇంటికి వస్తాం అనమాట. మళ్ళా సంవత్సరం వరకు సరిపడేంత ఎనర్జీని తెచ్చుకుంటాం, మళ్ళా సంవత్సరానికి సరిపడేంత జ్ఞానాన్ని తెచ్చుకుంటాం. ఇదే మన నాద ధ్యాన యజ్ఞాలు, ధ్యాన మహాచక్రాల్లో జరిగే అద్భుతమైన మార్పు కూడా కదా, పెను మార్పు అంటే కూడా అనుభూతి పరమైన మార్పు అనమాట. సో ఇలా గంధర్వ గానలోలుప అనే నామానికి అర్థాన్ని విశదీకరించారు అమ్మ శ్రీ హయగ్రీవుల వారు. కల్పనారహిత, కల్పనలు లేనిది, కల్పనారహిత, కల్పనలు లేనిది. ఈ మాయామయ శక్తి నుండి, ఈ మాయామయ జగత్తు నుండి ముక్తి పొంది కల్పనారహిత అని చెప్తూ అంటున్నారు. ఎప్పుడైతే ఈ యొక్క మన సగుణ ప్రపంచం, ఈ కనపడే యొక్క ఈ జగత్తు మిథ్య అంటారు, ఇదంతా మాయ అనుకుంటాం. కనపడేదంతా మాయ ఎలా అవుతుందండి అని చెప్పి మనం చాలాసార్లు విశ్లేషించుకున్నాం. ఆ కనపడే స్థితి దేని నుంచి వచ్చిందో ఆ మూలం,
ఆ మూలము, ఆ మూల చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యం నుంచి ఆవిర్భవించిందన్న సత్యాన్ని మనకు అవగతం చేసుకుంటే అది చాలా మనకి ఈజీ అయిపోతుంది. అది మన మొదటి శ్లోకం నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం. మనకు కనపడేదంతా సగుణ ప్రపంచం. ఈ సగుణ ప్రపంచం అంతా అక్కడ మూల చైతన్యము ఆ యొక్క బ్రహ్మము ద్వారానే ఆవిర్భవించింది అన్న విషయాన్ని మనం తెలియజేస్తున్నాం. సో ఇదనమాట ఇక్కడ. కాబట్టి కల్పన లేనిది ఏదైతే ఉందో ఆ కల్పన రహిత స్థితి కలిగించుకోవాలి ఇక్కడ. అలాగే కాష్ట అంటే ఒక కాల ప్రమాణం అండి. కాష్ట అంటే కాల ప్రమాణం అంట. అది ఎలాంటి కాల ప్రమాణం అంటే 18 రెప్పపాటుల కాలమును కాష్ట అని అన్నారు. కాలస్వరూపిణి అని అర్థం. 18 రెప్పపాటులు అంటే ఈ యొక్క రెప్పలు మనం వాల్చడం మనం ఎప్పుడు గమనించమండి. ఆ 18 సార్లు ఆ రెప్ప అలా కొట్టుకుని తెలిసి కొట్టుకున్నప్పుడు అంటే ఇలా మనం కొట్టడం కాదు, సహజంగా జరుగుద్ది. దానికి కొంత సమయం ఉంటది. రెప్పపాటు కాలం అని చెప్పేసి అంటారు కదా. రెప్ప వేసి తెరుస్తాం, ఎప్పుడు మూస్తామో తెలియదు కానీ మూసిన తర్వాత తెరవడం కూడా వెంటనే తెరిచేస్తాం. సో అలాగా ఆ రెప్పపాటు కాలాన్ని, అలాంటి రెప్పలు 18 రెప్పపాటుల కాలాన్ని కాష్ట అంటారంట. కాలస్వరూపుడి అని కూడా అర్థం. విశ్వంలో వివిధ లోకములలో కాల నిర్ణయము కాల ప్రమాణం వివిధ రకాలుగా ఉంటుంది. కానీ సకల కాలములను యొక్క ప్రమాణములను నిర్దేశించే శక్తిని కాష్ట అని కీర్తించారు. అంటే ఈ కాల ప్రమాణం అంతా కూడా మనం పెట్టుకుంది. మనకి ఈ సగుణ ప్రపంచంలో ఇక్కడ మనకి టైమింగ్స్ ఉన్నాయి. ఇది దాటితే అసలు సమయమే లేదండి. ఇది దాటితే సమయమే లేదు. అవన్నీ మనం నిర్దేశించుకున్నాయి, మనం ఏర్పాటు చేసుకున్నాయి. మన జీవన విధానానికి కావాల్సిన విధంగా ఏర్పాటు చేసింది ఈ కాలం అనేది. కానీ వాస్తవంగా అమ్మకి అలాంటి ఆ శక్తికి కాలాతీతము, కాలమే లేదు. కాలం అనేది ఒక మిథ్య అని చెప్పేసి ఇప్పుడు మనకి బాగా తెలుస్తూ ఉంటది. ఇప్పుడు మనకి కొన్ని అనుకుంటాం, మనకి ఈ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యని ఎప్పుడు దాటుతామా, ఎప్పుడు ఎన్నాళ్ళు, మనకున్న ఒక 70 సంవత్సరాలు 100 సంవత్సరాల్లోనే మనకున్న 100 సంవత్సరాల్లో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు అంతకాలం ఉండదండి. ఎప్పుడో ఒక సమయం వస్తుంది. ఆ సమయం ఎన్నాళ్ళు ఉంటది ఏంటనేది కొంతకాలం ఉంటుంది. తర్వాత మళ్ళా సుఖాలు అనిపిస్తాం. అలా జరుగుతూ ఉంటది. కాబట్టి ఈ కాల ప్రమాణం మనం పెట్టుకుంది మన యొక్క ఈ భూ ప్రపంచం మీద మనం నిర్ణయించుకుందే. ఆ నిర్ణయం లోపలే మనకి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే మన యొక్క అనుభవానికి ఒక ఆ సుఖము ఆ కష్టము వచ్చినప్పుడు దాని యొక్క అనుభూతి ఏంటి, దాని యొక్క దాని నుండి మనం ఏమి నేర్చుకోవాలి, దాని నుండి మనం ఎలా బయటపడాలి అనే విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతాయి. కాబట్టి ఇది కాల సమయంలో మనం నిర్ణయించుకొచ్చినప్పుడు జరిగే కొన్ని ప్రక్రియలు. కానీ వాస్తవంగా చెప్పాలంటే కాలానికి అతీతమైంది. కాలం అనేది మనం నిర్ణయించుకుంది అని పదే మనం చెప్తూ ఉంటారు. ఇంకా బాగా చెప్పాలంటే మనకి మనం యోగ వాసిష్టంలో అసలు కాలానికి అతీతం అనే విషయాలు ఎన్ని చెప్తారు అనేది చెప్పలేము. చెప్పాను కదండి, అతను ఒక అర్ఘ్యము అంటే సముద్రంలో నదిలో నిలబడి ఆ చేతిలో తీసుకునే నీళ్లు సూర్య భగవానుడికి అర్పించే లోపే కొన్ని వేల సంవత్సరాల కథంతా జరిగిపోద్ది. వాళ్ళకి ఆ భావన అంటే కాలానికి అతీతమైన ఒక పెద్ద సంకల్పం అక్కడ జరిగిపోయి ఆ రాజ్యాన్ని అనిపించేసి అన్ని జరిగేసేసి కొన్ని వేల సంవత్సరాలండి. మీకు బాగా అర్థం అవ్వాలంటే నారద మహర్షి కథ ఉందండి. నారద మహర్షికి ఒకానొక సమయంలో తనకి ఈ సంసారం కావాలని ఒక చిన్న కోరిక కలుగుతుంది, మాయ కలుగుతుంది. మాయ కల్పిస్తాడు భగవానుడు. ఆ మాయలో పడిపోతాడు మహానుభావుడు. పడిపోయి సంసారాన్ని ఏర్పాటు చేసుకుంటా దానితో కింద పడతాడు, మీద పడతాడు. ఇదంతా ఎక్కడ జరిగిందంటే ఒక క్షణమే జరిగింది. ఆయన నదిలోకి వెళ్ళి మునిగి తేలి వచ్చే లోపలే జరిగిపోయింది ఈ సంసారం అంతా. అదండి మాయ, అదండి మనం కల్పించుకున్న యొక్క కాలము. కాబట్టి ఆ కాలాన్ని కాష్ట అని కీర్తించారు ఇక్కడ మహానుభావులు, ఆ యొక్క ఐగ్రీవాచార్యులు. కాబట్టి సాధకులు కూడా తమ శరీరంలోని కాష్ట అనే ప్రాణశక్తిని జాగృతం చేస్తూ దాన్ని దర్శిస్తూ పరబ్రహ్మ స్థితిని పొందాలని, ఈ స్థితి సాధించిన వారు కాలమును జయించిన వారు అవుతారని చెప్తుంది ఈ నామార్థం. అంటే మనం ఈ యొక్క సాధకుడు సాధన చేస్తూ ఉంటే ఏం జరుగుతుందండి, సాధన చేయగా ఈ పంచకోశములు ఉన్నాయి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములన్నీ కూడా భూమ్యాకర్షణ శక్తిలోనే. తద్వారా మనకి ఆ స్థితి దాటిన తర్వాత కలిగే విశ్వమయ నిర్వాణమయ స్థితికి మనం ప్రవేశించినప్పుడు, ఆ విశ్వమయ నిర్వాణమయ స్థితిలో విశ్వశక్తితో అనుసంధానమైనప్పుడు, ఆ విశ్వశక్తితో మనం అనుసంధానమై తిరుగుతున్నప్పుడు, మమేకమైనప్పుడు మన పూర్ణాత్మ యొక్క మనలైతే పైన ఉన్న ఆ యొక్క పూర్ణాత్మతో అనుసంధానం అయినప్పుడు కాలంతో పని లేదు, కాలానికి అతీతుడవుతాడు. ఎవరండి? సాధకుడు. ఆ పరిపూర్ణ స్థితిని సాధించడమే మన యొక్క
ఈ యొక్క సాధకుడు యొక్క లక్ష్యము. ఆ సాధకుడు ఆ లక్ష్యాన్ని సాధించాలి అంటే లోపల ఉన్న నీ కుండలిని కాష్టం ఉంది. ఆ కాష్టాన్ని జాగృతం చేసినప్పుడు ఆ యొక్క శక్తిని పరిపూర్ణతను పొందుతామని చెప్పడమే ఈ యొక్క నామార్థము. అకాంత. అకాంత అకాంత అంటే అకము అనగా పాపం అన్నమాట, పాపాలను తొలగించేది. కావున అకాంత అని యోగ సాధకులకు పాపములన్నీ కూడా దహించి వేయబడతాయని ఈ నామార్థం అనమాట. కాష్ట, కాంత, అకాంత. కాంతార్థ విగ్రహ అని చెప్పేసి వస్తుంది. అకాంత అంటే పాపములు. మనం చేసే ఈ పాపాలన్నీ కూడా మనం చేసే సాధన ద్వారా సర్వము ప్రక్షాళన అవుతాయి, సర్వము దగ్ధం అవుతాయి. అదే కదా మనం చెప్పుకున్నాం మన యొక్క భగవద్గీతలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణమని. ఇంకొక నామంలో కూడా దౌర్భాగ్య తూల వాతువుల అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అంటే దౌర్భాగ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో, పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవి దూది లాగా, ఒక దూదిని ఇలా ఎసిరేస్తే ఎలా పోతాయో అంత తేలిగ్గా వెళ్ళిపోతాయి మన కర్మలన్నీ కూడా సాధకుడి సాధన చేస్తూ ఉంటాయని చెప్తారు కదా. అదే విధంగా ఈ అకాంత అంటే పాపమును తొలగించేది, పాపములు భక్షించేది, పాపములు దహించేది అని యొక్క ఈ నామానికి అర్థము. మరి కాంతార్థ విగ్రహ. కాంతము అంటే తేజస్సు, ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం అనే దివ్యకాంతికి నిజమైన అర్థం విశ్వశక్తి కనుక కాంతార్థ విగ్రహాన్ని చక్కగా కీర్తించారు. అటువంటి జ్ఞానం తేజస్సుకు అర్థిస్తూ సాధన చేయమని అంటున్నారు. అంటే అటువంటి తేజస్సును పొందాలని సాధకుడు సాధన చేయాలని చెప్తారు. ఇక్కడ ఒక అదేమిటి కాంతా కనకానికి దాసులవుతారని చెప్తారు కదండి. మనుషులు కాంతానికి కనకానికి దాసులవుతారని చెప్పి, కనకం అంటే బంగారము, ఐశ్వర్యం అన్నమాట. కాంత అంటే మనకు స్త్రీ రూపం అని చెప్పుకుంటున్నాం అండి. ఇక్కడ స్త్రీ రూపం అని అంటారు. అంటే మామూలుగా బయట జరిగేది ఒక కాంత, ఒక స్త్రీకి లోలుడు అవ్వటము, స్త్రీకి వసిపడటము అనేది విషయం. అలాగే డబ్బుకి వసిపడటం అనేది జరుగుతుంది. ఇక్కడ కాంత అని అంటే ఇందాక మనం చెప్పుకున్న కాంత అంటే ప్రకృతి అనమాట. కాంత అంటే నీలో ఉన్న ప్రకృతి, ఆ ప్రకృతితో అనుసంధానమై చెప్పడం అంతే తప్ప బయట స్త్రీతో అనుసంధానం చేసుకోమనో బయట స్త్రీతో తిరగమని కాదు ఇక్కడ చెప్పేది. కాంతా కనకం అంటే నీలో ఉన్న స్త్రీ తత్వం ఏదైతే ఉందో, నీలో ఉన్న ఆ యొక్క ప్రకృతి తత్వం ఏదైతే ఉందో, నీలో ఉన్న ఆ యొక్క శక్తి స్వరూపం ఏదైతే ఉందో దానితో మమేకమవటమే కాంత అని చెప్తారన్నమాట. అందుకని బయట తిరగమని కాదు, బయట స్త్రీతో సంభోగించమని కాదు. కాంత అంటే నీలో ఉన్న స్త్రీతత్వముతో, నీలో ఉన్న మాతృత్వముతో, నీలో ఉన్న ఆ యొక్క అమ్మ తత్వముతో మమేకమవటమే కాంత అని చెప్పే నామానికి అర్థం. ఇది కీర్తి కాంత కనకాలకు దాసులు అవుతారంటే, కీర్తి కనకాలు అంటే కీర్తి కనకం అంటే బయట పేరు ప్రతిష్టలు, కనకం అంటే ఐశ్వర్యము, కాంత అంటే ఆ యొక్క అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నీలో ఉన్న ఆ శక్తిని జాగృతం చేసుకుంటే ఆ చక్కటి ఐశ్వర్యం వచ్చింది, ఆ చక్కటి కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి. ఎప్పుడైతే నీలోని ఆ తత్వాన్ని నువ్వు అనుసంధానం చేసుకుని చక్కగా సాధన చేసుకుంటూ ఆ తత్వంతో నువ్వు మమేకమైనప్పుడు, ఆ కాంతతో, ఆ ప్రకృతి కాంతతో నువ్వు మమేకమైనప్పుడు నీకు కావాల్సిన అష్టైశ్వర్యాలు, నీకు కావాల్సిన కీర్తి ప్రతిష్టలు ఆటోమేటిక్ గానే వచ్చి తీరతాయి అన్నది ఇంకొక అర్థం నేను చెప్పింది. ఇక్కడ చెప్పింది మాత్రం ఇదే అనమాట. ఇంకోటి అర్థం ఏంటంటే ఆ ప్రకృతి తత్వం. కాంత అంటే ఒక స్త్రీ కాదు సుమా, కాంత అంటే ప్రకృతి. ఆ ప్రకృతి తత్వముతో సాధకుడు ఎప్పుడైతే అనుసంధానం చేసుకుని సాధన చేస్తూ ఉన్నాడో తద్వారా ఆ ప్రకృతి తత్వమైన ఆ కాంత మనకు అన్ని ఐశ్వర్యములను సంప్రాప్తింపు చేస్తుంది అని చెప్పడమే ఒక నామానికి అర్థం. ఇది కాంతార్థ విగ్రహ. సో విగ్రహ రూపంలో ఉందంటే ఎక్కడుందంటే మనలోనే ఉంది. విగ్రహ రూపంలో ఆ తత్వంతో మనం అనుసంధానం చేసుకుంటే చక్కగా మనకి ఇవన్నీ లభ్యమవుతాయని ఈ యొక్క నామానికి అర్థము. ధ్యానం చేద్దాం మిత్రులారా. ఇప్పటి వరకు విన్న విషయాన్ని చాలా చక్కగా ఆకలింపు చేసుకుని ఒక్కసారి రిమైండ్ చేసుకుని మీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి పంపించేయండి. అలా రిమైండ్ చేసుకుని వదిలేయండి. ప్రశాంతంగా ఎలాంటి ఆలోచన లేకుండా హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. ఏ థాట్స్ వద్దు, ఏ ఆలోచనలు వద్దు. మనలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండండి. కేవలం శ్వాస గమనింపే ధ్యాన సాధన. సరళమైంది, సహజమైంది, తేలికైంది, శక్తివంతమైంది, ప్రశాంతమైనది, అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేది ఆ యొక్క సరళ రాజ యోగ మార్గాన్ని మనం అవలంబిస్తున్నాం. సహజమైన రాజయోగ ప్రక్రియ కేవలం శ్వాసపై ధ్యాస. శ్వాస గమనింపే మనం చేయవలసిందల్లా. శ్వాసతో కూడి ఉండటమే మనం చేయవలసింది. శ్వాసను గమనిస్తూ ఉంటే నెమ్మదిగా మన యొక్క శ్వాస చిన్నదవుతూ భ్రూమధ్యములో స్థితమవుతుంది.
ఆ యొక్క పురమధ్యములో స్థితమైనప్పుడు ఆలోచన రహిత స్థితి సంభవిస్తుంది, మనోశూన్యత ఏర్పడుతుంది. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. యోగం అనగా చిత్తములోని వృత్తులన్నీ రహితమైన స్థితియే, మనోశూన్యతే, భావరహిత స్థితియే. ఆ యొక్క స్థితిలో శూన్యమైనప్పుడు, మనసు శూన్యమైనప్పుడు అద్భుతమైన విశ్వమయ ప్రాణశక్తి మనలోనికి ఆవాహన చేస్తుంది. తద్వారా శరీరం అంతటా ఆ యొక్క శక్తి ప్రవాహం జరిగి నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. నాడీ మండల శుద్ధి ద్వారా సంపూర్ణ ఆరోగ్యము, మానసిక ప్రశాంతత పొందుతాము. ఇది ప్రాథమికంగా జరిగే ప్రతి ఒక్కరికి జరిగే అత్యంత అద్భుతమైన లాభము. ఇలా నిరంతర ధ్యాన సాధన ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక అనుభవాల పరంపర కూడా మనకు అనుభూతి చెందుతాము. హరి
Offering 5 seconds. Five, 4, 3, 2, 1. ఓకే మాస్టర్స్, ఈ యొక్క రెండు చేతుల్ని ఇప్పుడు తీసుకుని మీ కళ్ళపై ఉంచుకోండి. నెమ్మదిగా ధ్యాన స్థితి నుంచి బయటికి రండి. ఇక్కడి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన గురువర్యులు బ్రహ్మర్షి పితామహ భద్రేజీకి ఒకసారి ప్రణామాలు అర్పించు. అలాగే వ్యాస మహర్షికి, ఐగ్రీవ మహర్షికి, అగస్త్య మహర్షికి ప్రణామములు. మన అందరిలో ఉన్న ఆత్మస్వరూపుడిగా ఉన్న ఆ యొక్క లలిత పరమేశ్వరికి, ఆ జగన్మాతకి ప్రణామాలు. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.